ఎవరైనా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాలకి అన్ని నిర్ణయాలు నచ్చాలని లేదు కాబట్టి, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని వర్గాలు ఆ సీఎం మీదో, ఆ మినిస్టర్ మీదో, లేకపోతే ఆ ఎమ్మెల్యే మీద అనుకోవచ్చు. థ్రెట్ అనేది వాళ్ళకుంటది. పగబట్టే పరిస్థితులుంటాయి. అది ఎవరైనా కావచ్చు. చంద్రబాబు అయినా, జగన్ అయినా. ఆ మాత్రం పగ ఉండబట్టే కదా! చంద్రబాబు నాయుడిని అలిపిరి ఘటనలో నక్సలైట్లు చంపాలనుకుంది. సో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా నక్సలైట్‌లో ఇంకొకళ్ళు థ్రెట్ ఉంది ఆయనకి అని ఆయన గాని, ఆయన పార్టీ గాని గట్టిగా నమ్ముతున్నారు. దానికోసం ఇప్పుడు వాళ్ళు కోర్ట్‌లో వేశారు. ఏమని? నేను జూన్ 3 తారీఖు వరకు నాకు ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉందో ఇంకొన్నాళ్ళు ఆ సెక్యూరిటీని కంటిన్యూ చేయండి. ఎందుకంటే నేను సీఎంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నాను. ఆ నిర్ణయాలు కొన్ని వర్గాలకు నచ్చలేదు. సో, అందువల్ల నా మీద థ్రెట్ జరిగే పరిస్థితి ఉందని ఒకటి. 2 ఇప్పటికే నా మీద కోడికత్తి కేసులో నా మీద దాడి జరిగింది. ఇంకో పక్క మొన్న విజయవాడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రాయి తగిలి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇదొక కారణం 2. మూడోది ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది నన్ను చంపాలి, చచ్చేదాకా కొట్టాలి అంటూ కూడా వ్యాఖ్యానించారు. వాళ్ళ ఉద్దేశం ఏకంగా అసెంబ్లీ స్పీకరే అట్లా వ్యాఖ్యానించారంటే వాళ్ళు ఎంతగా నా పట్ల ఇదిగా ఉన్నారో అర్థం చేసుకోండి. టీడీపీలో ఎంతో మంది నేతలు నన్ను నాశనం చేయాలి, నన్ను చంపాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ నాకు మీరు కాస్త సెక్యూరిటీని గతంలో లాగా ప్రొవైడ్ చేసేలా చూడండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది? దీనికి ముందు ఆయన ప్రతిపక్ష హోదా కావాలి ఏపీకి సంబంధించి తనకు 11 సీట్లు వచ్చినా కూడా అంటూ వ్యాఖ్యానించారు. అయితే అందులో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశంలో మేబీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే కోర్టు స్పీకర్ యొక్క డిస్క్రిషన్ కింద కన్సిడర్ చేస్తుంది. స్పీకర్ ఏది చెప్తే అదే అమ్మ. ఎందుకంటే లాలో ఎక్కడ లేదు. మీకు సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ఉంటుంది. ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, సీఎంకి అందరికి కలిపి. అందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి స్పీకర్ ఏదంటే అదే అంటారు. స్పీకర్ వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి మేబీ అది అవ్వకపోవచ్చు ఒకటి. అయితే ఇందులో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. మాజీ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత మీరు ఇస్తున్నా కూడా రకరకాల కారణాలతో ఉదాహరణకి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉన్నది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు. దానికి కొత్త వెహికల్ ఇవ్వండి. దాంతోపాటు ఆయన కోరుతున్నంత కాకపోయినా సగమైన అందులో సెక్యూరిటీ ఆయనకి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఒక సీఎంగా ఆయన రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైనా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి రేపు పొద్దున్న దిగిపోయినా ఆయనకి వర్తిస్తుంది. కేసీఆర్ దిగిపోయారు కాబట్టి ఆయనకి వర్తిస్తుంది. ఎవరికైనా సరే వర్తిస్తుంది. రేపు చంద్రబాబు దిగిపోయినా ఆయనకైనా వర్తిస్తుంది. సో కోర్టులో న్యాయమైనటువంటి రిక్వెస్ట్ ఆయన పెట్టారు. సీఎంగా ఉన్నప్పుడు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి తర్వాత థ్రెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వండి అని కోర్టు ఆదేశాలు రాబోతున్నాయి అనే మాటలైతే వినపడుతున్నాయి.